ఇక ఏపీలో ఎన్నికల కోడ్ రావడంతో రాష్ట్రంలోని అధికార విపక్ష పార్టీల్లో హడావిడి మొదలైంది. ఆయా పార్టీల అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇక రానున్న రోజుల్లో పార్టీల పాటలతో గ్రామాలన్నీ మారుమోగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని నేతలు కూడా ప్రచారం మొదలు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. అయితే అనేక చోట్ల అధికార ప్రతిపక్ష అభ్యర్థులకు సొంత పార్టీలోనే వర్గపోరు తలనొప్పిగా మారిన పరిస్థితి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో ఏపీ రాజకీయాలు మరింత హాట్గా మారాయి. ఇప్పటికే ఇటు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి కానీ అది అధికార పక్షం ఏదైతే ఉందో వైసీపీ కానీ ఇప్పటికే ఆల్మోస్ట్ వాళ్ళ సీట్లు అయితే ప్రకటించిన పరిస్థితి ఉంది. వైసీపీ అయితే 175 సీట్లు, ఇటు 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 పార్లమెంట్ స్థానాలకి క్యాండిడేట్లని డిక్లేర్ చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకుంటే ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మాత్రం ఆల్మోస్ట్ చాలా వరకు సీట్లు ప్రకటించింది. కొన్ని సీట్ల వరకు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఈ క్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చూసుకుంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉన్నాయి. 12 నియోజకవర్గాల్లో చూసుకుంటే ఇటు వైసీపీ అయితే 12 నియోజకవర్గాలకి క్యాండిడేట్ని ప్రకటించింది. అట్లాగే ఒంగోలు ఎంపీ స్థానం అయితే ఉందో దానికి కూడా క్యాండిడేట్ ప్రకటించింది. ఇక టీడీపీ తీసుకుంటే టీడీపీలో 12 నియోజకవర్గాలుగాను ఒక చీరాల, దర్శి 2 అసెంబ్లీ నియోజకవర్గాలు మినహాయించి ఇటు మిగతా 10 అసెంబ్లీ స్థానాలకు క్యాండిడేట్ని డిక్లేర్ చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు ఒంగోలు పార్లమెంట్ స్థానం కూడా డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉంది టీడీపీ పార్టీ. ఇక వైసీపీ, టీడీపీ క్యాండిడేట్లు నియోజకవర్గాల వరకు చూసుకుంటే అద్దంకి పానీవ్ హనీఫ్ ఇక్కడ ప్రస్తుతం పానీవ్ హనీఫ్ ఇన్ఛార్జిగా ఉన్న వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఈయన ప్లేస్లో గతంలో అయితే బాచిన కృష్ణ చైతన్య ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన తప్పించి గత కొద్ది రోజుల క్రితం పానీవ్ హనీఫ్ వైసీపీ అధిష్టానం ఇన్ఛార్జిగా నియమించింది. దీంతో కొంత ఏదైతే వైసీపీ పార్టీలో కొంత అలజడ రేగిందని చెప్పుకోవచ్చు. ఇటు ఏదైతే బాచిన కృష్ణ చైతన్య వర్గం ఉందో వారు కొంత పానీవ్ హనీఫ్ దూరంగా పెట్టిన పరిస్థితి ఉంది. హనీఫ్ కొంత సపోర్ట్ చేయకుండా మండల నాయకులతో పాటు మరికొంత వైసీపీ వర్గం ఇటు దూరంగా ఉండడంతో కొంత హనీఫ్ అక్కడ ఇబ్బందికర వాతావరణం ఎదురవుతున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు చూసుకుంటే ఇక్కడ ప్రస్తుత టీడీపీ పార్టీ ఇన్ఛార్జిగా గొట్టిపాటి రవికుమార్ ఉన్నాయి. ఈయన ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున టీడీపీ నుండి పోటీ చేసి ఈయన ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టీడీపీ నుంచి అద్దంకి తరఫున గొట్టిపాటి రవికుమార్ పోటీ చేయనున్నారు. మరోవైపు చూసుకుంటే పచ్చూరులో ప్రస్తుతం వైసీపీ ఇన్ఛార్జిగా ఎడంబాలాజీ నియమించింది వైసీపీ అధిష్టానం. గత కొద్ది రోజుల వరకు ఆమంతి కృష్ణమోహన్ ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆమంతి కృష్ణమోహన్ అయితే ఇటీవల ఆయన కొంత ఎన్నికలకి పచ్చూరు నుంచి పోటీ చేయడానికి దూరంగా ఉన్న పశ్చిమ నుంచి పోటీ చేయడానికి అయిష్టత వ్యక్తం చేయడంతో దీంతో ఎడం బాలాజీ ఏదైతే 2014లో చీరాల వైసీపీ టికెట్ నుండి పోటీ చేసి ఓడిపోయారు ఎడం బాలాజీని ఆయన ఇక్కడ ప్రస్తుతం పచ్చూరు వైసీపీ ఇన్ఛార్జిగా నియమించి ఎడం బాలాజీ ఇక్కడ పోటీ చేసే అవకాశం కనబడుతుంది. మరోవైపు చూసుకుంటే ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా దామచల్ల జనార్దన్ ఉన్నారు. ఈయన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ప్రస్తుతం ఒంగోలు ఇన్ఛార్జిగా ఉన్నారు. ఈయన 2024 ఎన్నికల్లో కూడా తిరిగి టీడీపీ తరఫున పోటీ చేయనున్నాడు. అయితే 2014 ఎన్నికల్లో గెలిచిన దామచల్ల జనార్దన్ తర్వాత 2019 ఎన్నికల్లో బాలినేని చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే తిరిగి మళ్ళీ 2024 ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి కనపడుతుంది. దర్శి ఇక్కడ బూచేపల్లి శివప్రసాద్ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. అయితే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్కి వైసీపీ అధిష్టానం మొండి చేయి చూపించిందని చెప్పుకోవాలి. మద్దిశెట్టి వేణుగోపాల్ గట్టిగా ప్రయత్నించినప్పటికీ స్థానికంగా దర్శి టికెట్ కోసం అయితే దర్శి టికెట్ తనకు ఇచ్చేది లేదంటూ అట్లాగే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి ఇవ్వాలని చెప్పి వైసీపీ అధిష్టానం నిర్ణయించుకుందని చెప్పి క్లియర్ కట్గా మద్దిశెట్టి వేణుగోపాల్ చెప్పేసింది. జిల్లాలో ఉన్న 12 నియోజకవర్గాలు ఇది ఓవరాల్గా చూసుకుంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాలకి సంబంధించిన అసెంబ్లీ సెగ్మెంట్ల పరిస్థితి. మరొక చూసుకుంటే ఒంగోలు ఎంపీ వైసీపీ తరఫున ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించినట్టు వైసీపీ అధిష్టానం చెప్పింది. అట్లాగే మరోవైపు చూసుకుంటే టీడీపీ ప్రస్తుతం అయితే ఇంకా అభ్యర్థి లేరు. మరికొద్ది రోజుల్లో ఇటు మాగుంట శ్రీనివాసరెడ్డి ఎవరైతే ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నారో ఆయన కుమారుడు ఎవరైతే ఉన్నారో మాగుంట రాఘవరెడ్డి ఈయన టీడీపీ తరఫు నుంచి పోటీ చేసే అవకాశం కనపడుతుంది. మరోవైపు చూసుకుంటే మొన్నటి వరకు సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసరెడ్డి వైసీపీ తరఫున గత ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. అయితే కొన్ని కారణాలు ఏదైనా పార్టీ తనకి సరైన ప్రాధాన్యత లేదనే కారణాలు చూపించి మాగుంట శ్రీనివాసరెడ్డి వైసీపీ నుండి బయటకు వచ్చిన వైసీపీకి రాజీనామా చేసిన పరిస్థితి ఉంది. అయితే వైసీపీకి మాగుంట శ్రీనివాసరెడ్డి రాజీనామా చేసిన వెంటనే ఆ తర్వాత 2 రోజుల వ్యవధిలోనే ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవి భాస్కర్ రెడ్డిని నియమించింది వైసీపీ అధిష్టానం. ఈ క్రమంలో ఓవరాల్గా చూసుకుంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇటు 12 నియోజకవర్గాల్లో ఇటు టీడీపీ కానీ జనసేన, బీజేపీ కూటమి కానీ అటు వైసీపీ కానీ ఆల్మోస్ట్ అందరిని అభ్యర్థుల్ని పెట్టిన పరిస్థితి ఉంది. వీళ్ళందరూ ప్రస్తుతం ఎన్నికలు కూడా రావడంతో వీళ్ళందరూ ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారు. కెమెరామెన్ జయరావుతో సురేష్, రాజ్ న్యూస్.